మనం కూడా ఇలాంటి స్వార్థపు ఆలోచన కలిగి జీవిస్తే మన క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. మీరు క్రైస్తవ జీవితానికి కావాలి అంటే ఏమన్నాడైనా తనను తాను ధరించుకొని తన శిలువను ఎత్తుకొని అని వెంబడించేవాడే కావాలి. తనను తాను ధరించుకొని తన శిలువను ఎత్తుకొని అని వెంబడించేవాడే నా శిష్యుడు కావాలి. నాకంటే అధికంగా ఈ లోకంలో తీరిని ధరించిన వాడు ఎందుకంటే అలా చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి స్వార్థం. యేసుప్రభు చెప్పారట నా వాడు కావాలంటే యేసుప్రభు వినాడా, ఎందుకంటే నీకు స్వార్థం పెరుగుతుంది. నీకు ఏంటంటే ఎంతవరకు కూడా నీకు ఈ లోక పరంగానే ఆలోచన చేస్తావు. నీకు ఇవన్నీ ఇచ్చినప్పుడు దేవుడిని రక్షిపోతావు. మా నమస్కారాలు మాత్రమే పెట్టుకున్నట్ట ఆయన నమస్కారంలోనే ఆయన గుర్తుపెట్టుకున్నారు కదా. కాబట్టి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అన్ని కాలాల్లో మనం దేవుని కోసం జీవించాలి. దేవునికి భయపడుతూ జీవించాలి. దేవుని ప్రేమతో జీవించాలి. దేవుని భయపడుతుందో జీవించాలి. దేవుని వాక్యం జీవించాలి. అన్ని కాలంలో